హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాము. మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, ఆయిల్ వేసుకొని. అలా పడేయకుండా చూడండి, ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి, లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి. అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా పీరియడ్స్ టైంకి రాకపోవడము, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి. అలాగే ఒక స్పూన్ మెంతులు వేసేసి దీన్ని బాగా మరిగించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇలా బాగా మరిగించేసేయాలి. ఇలా మరిగించినప్పుడు చూడండి, వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిల్ని వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి, మనకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. రోజు పరగడుపున ఈ వాటర్ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి టైంకి వస్తాయి. అలాగే పీసీఓడి ప్రాబ్లం అనేది కూడా క్రమక్రమేణా తగ్గిపోతుంది. ట్రై చేసి చూడు. వాటర్ బాటిల్కి ఇలా పై వైపు కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ. ఇలా కట్ చేసేసిన తర్వాత కొద్దిగా చాకు వేడి చేయాలి. ఇలా చాకు వేడి చేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక స్మైలీ షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా నీట్గా ఇలా అయితే కట్ చేసేసేయాలి. నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్నది దేనికి యూజ్ అవుతుంది అంటే చూడండి, దీన్ని క్యాప్ అయితే తీసేసేయండి. ముందుగా ఈ క్యాప్ తీసేసిన తర్వాత ట్యాప్లు ఉంటాయి కదండి, మనం షింక్ దగ్గర పాత్రలు కడగడానికి ట్యాప్ ఇచ్చింటారు కదా, దానికి ఇలా హ్యాంగ్ చేసేసేయండి. ఇలా కనుక చేసినట్లయితే చూడండి, ఇప్పుడు మనం గిన్నెలు తోమేసి ఇలా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, ఇందులో వేసేసామనుకోండి, చక్కగా వాటర్ మొత్తం ఇలా నీట్గా కిందికి వెళ్ళిపోతాయండి. చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతాయో. మనకు బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలప్పుడు తీసి నీట్గా యూజ్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి అరటి పళ్ళు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి. ఇవి మ్యాక్సిమం అంటే ఒక 2 డేస్ ఫ్రెష్గా ఉంటాయి, తొందరగా మాగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వేసేసేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపు ఇలా వేసేసి ఒక రబ్బర్ వేసేసేయాలి. ఇలా వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఈగలు కూడా రాకుండా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసి తినేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి. కొన్ని రెసిపీస్లోకి మనము బంగాళదుంప పైన ఇలా తొక్కనైతే పీల్ చేస్తూ ఉంటాం కదా. ఇలా పీల్ చేసేటప్పుడు చూడండి, ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా గుచ్చేసుకోండి. ఇలా గుచ్చేసి మనము ఇలా పీల్ చేసినట్లయితే పట్టుకోవడానికి మనకు సపోర్ట్గా ఉంటుందండి. అప్పుడు మనము తొక్క అనేది ఫాస్ట్గా తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనం ఇలా ఏదైనా కర్రీస్లోకి కానీ దేంట్లోకైనా ఇలా తీస్తూ ఉంటాం కదా, తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత ఇటువైపు నుంచి తీసేసి ఫోర్క్ని ఇటువైపు గుచ్చేసామనుకోండి, ఈ పై వైపు కూడా నీట్గా అయితే తీసేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత నీట్గా తీసేసానో. కొంతమందికి కందిపప్పు తింటే గ్యాస్ట్రిక్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం పప్పు కానీ సాంబార్ కానీ వండుకునేటప్పుడు చూడండి, ఇలా మీకు ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని కాస్త ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించి కనుక మనం చేసినట్లయితే గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. అంతేకాదండి, ఒక్కొక్కసారి మనం పప్పు ఎక్కువగా తెచ్చేసి ఉంటాం కదా, పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే మనం తెచ్చిన పప్పు మొత్తం ఇలా లైట్గా ఇలా వేయించేసి చల్లారాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్, ఒక్కొక్కసారి మనము నైట్లో అన్నం ఎక్కువగా చేసేస్తూ ఉంటాం కదండి, ఇది మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిపోతే ఒక్కొక్కసారి వేస్ట్ చేసేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా చేసి చూడండి, చాలా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అలాగే ఇది చాలా మంచిదండి హెల్త్కి. నేను ముందుగా ఒక మట్టి కుండ అయితే తీసేసుకున్నాను, మట్టి పాత్ర తీసేసుకొని ఇందులోకి చూడండి మిగిలిన అన్నం మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ చెద్దన్నం అయితే తయారు చేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పెరుగు అయితే వేసేసేయాలి. ఒక గ్లాస్ పెరుగు వేసేసి, ఉప్పు వేయకూడదండి. ఉప్పు మనం పొద్దున్నే తినేటప్పుడు కాస్త కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పెరుగు వేసేసి చక్కగా ఇలా కలిపేసేయాలి. ఇది నైట్లో ఇలా చేసి పెట్టేసేయాలండి. కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసేసి చక్కగా కలిపేసేయాలండి. అప్పట్లో మన పూర్వీకులు ఇలా తినేవాళ్ళండి. పొద్దున్నే పొలంలో పనికి వెళ్ళేటప్పుడు ఇలా తినేసి వెళ్ళేవారు. ఈ చెద్దన్నం అయితే హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, నేను మొత్తం ఇలా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఒక ఉల్లిగడ్డనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇలా పెట్టేసేయాలి.
ఇలా మొత్తం ఇలా పెట్టేసి మనము మూత పెట్టేసేయాలండి. ఓవర్ నైట్ దీన్ని పక్కన పెట్టేసి మరుసటి రోజు పొద్దున్నే దీన్ని తిన్నామనుకోండి హెల్త్కి చాలా మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది, మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది. తప్పకుండా వారంలో ఒక్క రోజైనా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అండి. ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు, సుయ్యి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విజిల్ తీసేసాను నేను. ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి, సోడానండి, ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి. విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మకాయ తీసుకున్నానండి. ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డస్ట్ అనేది ఏదైనా ఇరుక్కొని ఉంటే చూడండి, మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి. చూడండి ఒక 2 నిమిషాలు వదిలేసాను. తర్వాత ఇలా ఒక గ్రీన్ స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి. మొత్తం ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి మరకలు కూడా ఉండవు. అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను. ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో. చూడండి, చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనకి చిన్న సైజు గాజులు ఉంటాయి కదా, వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, చేయి కూడా మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో పిల్లలవి కానీ ఏదైనా సాక్స్ ఉంటుంది కదండి, వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి చేతికి తొడిగేసుకోండి. తర్వాత ఇలా గాజులు వేసుకున్నట్లయితే మనకి మంట అనేది అస్సలకే రాదు. ఎంత చిన్న సైజు గాజులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. తీయడం కూడా చాలా ఈజీనండి. చూడండి ఇలా రివర్స్ చేసి మనం ఇలా తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి గాజులు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. కావాలంటే ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడన్నా ట్రావెల్కి వెళ్ళాలన్నా కూడా ఇలా పెట్టేసుకొని వెళ్తే మనకు గాజులు అనేవి పగలకుండా ఉంటాయి. ఇది క్లాత్లో ఉంటుంది కదండి, అందుకని పగలకుండా ఉంటాయి. ట్రై చే నెక్స్ట్ టిప్ చూద్దాము. అందరి ఇళ్లలో టీ అయితే చేస్తూనే ఉంటాం కదా రోజు. టీ వడగట్టుకున్న తర్వాత ఈ టీ ఆకు అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా అస్సలు చేయకండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఎక్కడ లేని వాటర్ బాటిల్స్ కూడా తీసి యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే చిన్నపిల్లలు స్కూల్కి ఎత్తుకెళ్ళే బాటిల్స్ కూడా మనం ఎంత వాష్ చేసి పెట్టినా కూడా ఒక్కొక్కసారి నీచు స్మెల్ వస్తూ ఉంటాయి. మనం ఎంత వాష్ చేసినా కూడా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వడగట్టుకున్న టీ పౌడర్ ఉంటుంది కదా, దీన్ని ఒక స్పూన్ ఇందులోకి వేసేయండి. వాటర్ బాటిల్లోకి వేసేసిన తర్వాత ఇందులోకి విమ్ జెల్ ఉంటుంది కదండి, ఏదైనా కానీ డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, కొద్దిగా వేసేయండి. వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి మూత పెట్టి బాగా షేక్ చేయాలండి. ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఇలా షేక్ చేస్తే చాలు. నీట్గా ఇలా షేక్ చేసేసి మనము ఈ వాటర్ వంపేసి ఒక మంచి వాటర్లో ఇంకొకసారి వాష్ చేసుకున్నాం అనుకోండి, నీచు స్మెల్ లేకుండా ఉంటుంది. అంతేకాదండి, ఎప్పుడైనా మనము చికెన్ కానీ మటన్ కానీ వండినప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదా గిన్నెలు, అలాంటప్పుడు ఇలా కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసుకొని టీ వడగట్టుకున్న దాంట్లోకి మనము ఆ గిన్నెలు కూడా తోమేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా బాటిల్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇదొక స్పూన్ వేస్తే చాలండి, ఇల్లు ఎప్పుడు సువాసన భరితంగా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 1 కప్పు రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నానండి. ఇలా చిన్న చిన్నగా తుంచి వేసేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసాను. తర్వాత ఇందులోకి కర్పూరం వేస్తున్నానండి. కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఆరతి కర్పూరం బిళ్ళలు, అవి కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా కనుక మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. అలాగే మిక్సీ జారుకున్న బ్లేడ్లు కూడా చాలా షార్ప్ అవుతాయండి మనం రాళ్ళ ఉప్పు వేయడం వల్ల. ఇలా ఆడించేసుకొని మనము ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, నెల రోజులైనా కూడా ఇది ఫ్రెష్గా ఉంటుందండి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో. ట్రై చేసి చూడండి. నేనైతే దీంట్లో వేసి పెట్టేసుకుంటాను. చూడండి ఇల్లు తుడిచేటప్పుడు 1 స్పూన్ దీన్ని వేసేసి మనము కొద్దిగా షాంపూ అండి, కొద్దిగా షాంపూ కనుక వేసేసామనుకోండి ఇంకెటువంటి లిక్విడ్స్ కూడా అవసరం లేవండి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఇంట్లో. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్లోర్ కూడా బాగా మెరుస్తూ ఉంటుందండి. మనకి ఎక్కువగా ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వీటితోనే ఇలా అయితే మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది.
నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కూరగాయలు కట్ చేయడానికి ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. దీన్ని ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి. మనము నిమ్మకాయ వాడేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, అది తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడా, తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలి. రెండు వైపులు ఇలా రుద్దేసి మనం వాటర్లో కనుక కడిగేసాము అనుకోండి, ఫంగస్ అనేది లేకుండా ఉంటుందండి. ఫంగస్, బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇందులో. అలా కాకుండా ఉండాలంటే ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీలైతే వారంలో ఒకసారి ఎండలో పెట్టండి. ఎండలో పెడితే ఇలా చూడండి బ్లాక్గా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. అందరి ఇళ్లల్లో అయితే ఇలా మిక్సీలు అయితే మనం యూస్ చేస్తూ ఉంటాము. ఇవి చూడండి ఇలా కదపాలంటే కష్టంగా ఉంటుంది. ఎక్కడైనా ఒక చోటు పెట్టేసామంటే అక్కడ స్టిక్ అయిపోతాయండి. ఎందుకంటే ఇలాంటి బుషర్స్ ఉంటాయి కాబట్టి. మనం ఒక్కొక్కసారి బలవంతంగా లాగాము అంటే ఈ బుషర్స్ కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అంటే ఒక ఈజీ టిప్ అయితే చెప్తాను. ఇలా వాటర్ బాటిల్స్వి క్యాప్స్ ఉంటాయి కదండి. మనం ఎప్పుడైనా జ్యూస్లు కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తెచ్చినప్పుడు ఇలాంటి క్యాప్స్ వచ్చి ఉంటాయి కదా. ఇలాంటివన్నీ ఒక 4 తీసేసుకోండి. తీసేసుకొని ఇలా బుషర్స్కి ఇలా పెట్టేసేయాలి. నీట్గా మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకుని కనుక మనం సెట్ చేసేసుకున్నాము అంటే బుషర్స్ ఊడిపోవండి. అలాగే మనకు తీసుకోవడానికి కానీ పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది. నీట్గా మనకి ఎక్కడ కావాలో అక్కడికి ఇలా వీల్ లాగా ఉంటుందండి. మనం ఇలా జరుపుకునేయచ్చు. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా యూజ్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా, ఇలాంటి క్యాప్లు వచ్చింటాయి కదా, వీటిల్ని మనం పడేస్తూ ఉంటాము వేస్ట్ అనేసి. ఇది అయితే ఇక్కడ విరిగిపోయిందండి. నేనైతే ఇది వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా పై వైపు కూడా దీన్ని ఇలా కట్ చేసేయాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందరికి కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఈ షేప్లోనే కట్ చేయాలా అనేది ఏమి లేదండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కట్ చేసుకున్నాను. వీటిల్ని మనము ఒక ఫోర్క్ని ఇలా వేడి చేసేసి 2 హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఇలా 2 హోల్స్ పెట్టేశాను. దీనికి కూడా ఇలాగే పెట్టేసుకుందాము. ఇలా కనుక పెట్టుకుంటే ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే, మనం ఇంట్లో ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలాంటి ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి అక్కడొకటి ఇక్కడొకటి పడేస్తూ ఉంటాము. మనం ఎప్పుడైనా పెట్టుకోవాలంటే తొందరగా దొరకవు. అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసేసుకున్న దానికి ఇయర్ రింగ్స్ని పెట్టేసాము అని అంటే, మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్ని ఇలా తయారు చేసుకొని కనుక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారు అని అంటే మీకు తొందరగా దొరుకుతుందండి. కమ్మలు కూడా వెళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. ట్రై చేసి చూడొచ్చు. ఇలాంటి వేస్ట్గా పడేసేవి కూడా మనము ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తూ ఉందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా, వీటిని కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా మనము కింద ఒక పేపర్ వేసేసాను. టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ వేసేయండి. వేసిన తర్వాత మనము తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా ఆయిల్ బాటిల్స్ ఇందులో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ కిందకి ఇలా లీక్ అయినా కూడా ఈ పేపర్లో ఉంటుంది. ఈ పేపర్ కనుక తీసేసాము, నెలకొకసారి ఈ పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది. మనకు బాటిల్స్ అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి టేప్స్ అందరి ఇళ్ళలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇవి కనుక ఇలా మనము యూజ్ చేసి ఇలా వదిలేసాము అంటే అసలు తీయడానికే రాదు. ఎక్కడుందో కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా తీసి మనం ఇలా వదిలేసామంటే అసలు తీయడానికే రాదు. అలాంటప్పుడు అలా కష్టపడకుండా ఈజీగా మనకు ఈ టేప్ దొరకాలి అంటే ఇలా కాస్త ఇలా టేప్ తీసేసి ఇలా 2-3 సార్లు ఇలా చుట్టేసి వెనక భాగానికి ఇలా మెత్తించేసేయాలి. ఇలా కనుక మెత్తించినట్లయితే మనము తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా ఏదైనా ఇలాంటి మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఒక మట్టి ప్రమిద తీసేసుకోండి. అందులోకి ఒక 2 లవంగాలు వేసుకున్నాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్నగా ఇలా తుంచి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్న తర్వాత ఇలా ధూపం స్టిక్ ఉంటుంది కదా, అది ఒకటి వెలిగించి ఇందులో పెట్టేసి మనము ఇలా కొబ్బరి చిప్పుకి నేను ఇలా 3 హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా కనుక మనం పెట్టేసుకున్నాము అని అంటే ఇందులో వచ్చే పొగకి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో. మనం ఇందులో వేసినవన్నీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక్క దోమ కూడా రాదు. టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా పూరీలు చేసేటప్పుడు తక్కువ నూనెలో బాగా పొంగుతూ రావాలి అని అంటే ఈ ఒక్క టిప్ ఫాలో చేసి చూడండి. ముందుగా పిండి కలిపేటప్పుడు కొద్దిగా పాలు, కొద్దిగా పంచదార వేసేసి పిండి కలుపుకున్నట్లయితే పూరీలు పొంగుతూ వస్తాయండి. వీటిని ఫ్రై చేయడానికి కడాయి కాకుండా కుక్కర్ పెట్టేసానండి నేను.
కుక్కర్లో అయితే మనకు కొంచెం నూనె అయితే సరిపోతుంది. అదే మనము కడాయిలో ఫ్రై చేయాలి అనుకోండి ఎక్కువ నూనె పోయాల్సి వస్తుంది. అందువల్ల నేను ఇక్కడ కుక్కర్ పెట్టేశానండి. కుక్కర్లో నూనె బాగా వేడయ్యాక చూడండి పూరి వేసేసాను. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ వస్తుందో. ఎప్పుడైనా ఇంట్లో నూనె తక్కువగా ఉంది అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా చాలా బాగా పొంగుతూ వస్తుందండి. చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ పూరి అయితే ఫ్రై చేయడానికి వేసేసాను. ఎంత బాగా పొంగుతూ ఉందో. పిండి కలిపేటప్పుడు మర్చిపోకుండా కొద్దిగా పంచదార అలాగే కొద్దిగా పాలు వేసి కనుక మనం కలిపామే అనుకోండి ఇలా పొంగుతూ వస్తాయండి పూరీలు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము ఒక్కొక్కసారి సొరకాయలు తెస్తూ ఉంటాం కదండీ! ఇవి పెద్దగా ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేదు అన్నప్పుడు ఇలా చేసి చూడండి. ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి ప్లేస్ లేదు అన్నప్పుడు కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయండి. ఇలా గనుక చేసినట్లయితే వారం రోజులైనా వాడిపోకుండా ఉంటాయండి. మనం బయట పెట్టినా కూడాను. ఫ్రిడ్జ్‌లో ఒక్కొక్కసారి ప్లేస్ ఉండదు కదా! అలాంటప్పుడు మనం ఇలా గనుక చేసుకున్నామనుకోండి వారం రోజుల దాకా ఎండిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. ఒకసారి మనము కొత్తిమీర ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా! ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఒక 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా స్టోర్ చేయాలి అనేసి నాకు కామెంట్ చేస్తున్నారు. అందుకని ఫ్రిడ్జ్ లేని వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చేస్తున్నానండి. ముందుగా ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ, ఎండిపోయిన ఆకులు కానీ ఏదైనా ఉంటాయి కదండీ! అవి మొత్తం పండిన ఆకులు ఇవన్నీ తీసేసేయాలండి. నీట్‌గా తీసేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ, ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకోండి. తీసేసుకొని ఇలా తడిపేసుకోవాలి వాటర్‌తో. తడిపిన తర్వాత ఇలాంటి ఒక జాలి గిన్నె ఉంటది కదా! అది తీసేసుకోండి. అందులో ఈ తడుపుకున్న క్లాత్‌ని ఇలా వేసేసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఇలా తడిపిన క్లాత్‌ని వేసేసిన తర్వాత కొత్తిమీర మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ క్లాత్‌ని ఇలా క్లోజ్ చేసేసేయాలండి. ఇలా క్లోజ్ చేసేసి దీనిపైన మనము వాటర్ అయితే స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. గ్యాప్ లేకుండా ఇలా క్లోజ్ చేసేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా చూడండి రోజు ఇలా కొద్దిగా ఇలా వాటర్ స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా తీసుకొని యూజ్ చేసి అలాగే వాటర్ స్ప్రింకల్ చేసి పెట్టినట్లయితే చూడండి 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. అస్సలు పాడవదు. కావాలంటే ఒకసారి నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి మనం ఫ్రిడ్జ్‌లో ఒక్కొక్కసారి ఐస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్‌లో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా! ఆ గిన్నెలైతే తీయడానికి కూడా రావు. అలాంటప్పుడు ఇలాంటిది ఒక గాజులు ఉంటాయి కదండీ ఇంట్లో. ఒక గాజు ఇలా పెట్టేసి గనక మనం దానిపైన ఇలా చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివి ఏటివైనా కానీ ఇలా బాక్సులు కానీ పెట్టుకున్నామనుకోండి తీయడానికి ఈజీగా వస్తాయండి. ఎంత ఐస్ ఫామ్ అయినా కూడా మనకు కష్టపడకుండా ఈజీగా అయితే ఇలా తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి మీకు గనక యూజ్ అవుతుంది అనుకుంటే. ఐస్ చూద్దాము. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాము వేశాను. తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి. ఒక 2, 3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది ఇది. చూపిస్తాను నేను ఇక్కడ చూస్తున్నారు కదా! పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.